సార్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరికి బలాబలాలు 50-50. అంటే 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 5 స్థానాలు భాజపాకు రావటం జరిగింది. ఈ లోక్సభ స్థానాలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వటం జరిగింది భాజపాకు. అయితే అప్పుడు జననాయక్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి దుష్యంత్ చౌటాలా అంటే దేవిలాల్ మనవడు కాంటెస్ట్ చేసి ట్రయాంగులర్ కాంటెస్ట్ దాదాపు 25 స్థానాల్లో చేయటం జరిగింది. ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్ వలన వాళ్ళు కూడా మరి ఒక 10 స్థానాల వరకు వాళ్ళు గెలుచుకున్నారు. మరి వాళ్ళు గెలుచుకుని చీల్చి బీజేపీతో కలిసి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. బీజేపీకి స్వల్ప ఆధిక్యత, అంటే వాళ్ళకి రావాల్సిన స్థానం కంటే ఒక స్థానం మాత్రమే అధికంగా వచ్చింది. దాంతో బీజేపీ వీళ్ళని కలుపుకుని చేయటం వలన ఈజీగా ప్రభుత్వాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన దాదాపు చాలా కాలం, అంటే 10 సంవత్సరాల కాలం భాజపా హర్యానాలో రాజ్యం చేసింది. హర్యానాలో రైతు రాజకీయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఢిల్లీకి సమీపంగా ఉన్నా కూడా ఇండస్ట్రియల్గా బాగా ఇదివరకు జిందాల్లో వాళ్ళు అందరూ ప్రముఖమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు జిందాల్ కూడా బీజేపీలో చేరారు. అయితే భూపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ పార్టీకి బలమైన ముఖ్యమంత్రి ఫేస్ ఎవరు అని అంటే భూపేందర్ సింగ్ హుడా అని చెప్పాలి. అంటే దేవిలాల్ కుటుంబానికి కాదని చెప్పి మరొక జాట్ని హర్యానా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అని అంటే యాక్సెప్ట్ చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు. ఈ హుడా మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన భూపేందర్ హుడా బాగా సన్నిహితుడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, అలా భూపేందర్ కూడా కొన్ని టిప్స్ అవి కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. చాలా సీనియర్ నాయకుడు హర్యానా రాజకీయాల్లో, దర్ ఇస్ నో డౌట్. అయితే క్రెడిబిలిటీ భాజపాకు 10 సంవత్సరాలంటే ఎవరికైనా యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేది రావటం సర్వసాధారణం. లాస్ట్ ఎలక్షన్స్లోనే వచ్చింది. కాకపోతే అది అధికారాన్ని కోల్పోయే విధంగా చేయాల. బోర్డర్లో బీజేపీకి అధికారాన్ని ఇచ్చింది. అయితే భాజపా కూడా హర్యానాలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్స్ అంటే డామినెంట్ క్యాస్ట్ కాదని చెప్పి ఓబీసీలని 20 నుంచి 22% కలిగిన ఓబీసీలకి ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం ద్వారా వాళ్ళని దగ్గరికి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సైని క్యాస్ట్కి సంబంధించిన సైని ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఓబీసీ. కాకపోతే ఆయనకు ఈ ఓబీసీ కులాల్లో ఈ సైని కులానికి ఉన్న పర్సంటేజ్ తక్కువ, 2.54-56 వరకే ఉంది. ఇక భాజపాకి వీక్ పాయింట్లు ఏంటంటే వాళ్ళు జాట్ ఓపీ ధన్కర్ అది వరకు ప్రముఖ జాట్ ఫేస్గా మరి హర్యానా భాజపాని లీడ్ చేసిన వ్యక్తి. ఆయన్ని కాదని చెప్పి ఇప్పుడు మనోహర్ లాల్ వడేలాని తీసుకొచ్చారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను ప్యూర్ ఆర్ఎస్ఎస్ పర్సన్. మొన్న 2019లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఆయన మంత్రిగా కూడా చేశాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అతనికి సోనేపట్ నుంచి ఇస్తే అతి స్వల్ప ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ అభ్యర్థి చేతుల్లో ఓడిపోయారు. అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి 7 నుంచి 8% ఓట్లు ఉన్నాయి. ఓటు బ్యాంక్ ఉంది. ఓబీసీ బ్రాహ్మణ సామాజిక వర్గం కలిస్తే బలమైన ఓట్ బ్యాంక్గా మారుతుంది అని భాజపా అంచనా. అది ఏమవుతుందో చూడాలి. ఎందుకనంటే జాట్ ప్రాబల్యం కలిగిన జాట్లు అంటే ఇక్కడ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎలాగైతే బాగా బలంగా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఎలా బలంగా ఉంటుందో అలా మరి హర్యానాలో మరి జాట్ సామాజిక వర్గం
వాళ్ళు భూములుగా కానివ్వండి, రైతులుగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, వాళ్ళు ఆ గ్రామాలని వాళ్ళ పట్టులో ఉంచుకునే సామాజిక వర్గం, జాట్ సామాజిక వర్గం. వాళ్ళే 22% ఓట్లు ఉన్నాయి. ఈసారి ఇండియన్ నేషనల్ లోక్దళ్ అంటే దేవిలాల్ గారి కుమారుడు చౌతాల నాయకత్వంలో, ఆయన కుమారుడు ఆ, నాయకత్వంలో ఉండే ఇండియన్ నేషనల్ లోక్దళ్ బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది. అదంత ప్రభావాన్ని చూపలేకపోవచ్చు. జననాయక్ జనతా పార్టీ కూడా వాళ్ళు గత పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 2 స్థానాలు అడిగారు, లోక్సభ స్థానాలు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు మరి మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో కూడా ఉమ్మడి నాయకత్వం నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు మంత్రివర్గం నుంచి, భాజపా మంత్రివర్గం నుంచి బయటికి రాగానే 3 ఇండిపెండెంట్లు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి వాళ్ళు ఉపసంహరించుకోవటం జరిగింది. అందుకని వెంటనే ముఖ్యమంత్రిని మార్చి సైనిని పెట్టి, సరే ఆయన టర్మ్ పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు భాజపాకు ఈ సైని అండ్ మనోహరి లాల్ వడేలా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన నాయకత్వం వహిస్తా ఉన్నారు. మరి చూడాలి. ఎందుకనంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటాపోటీగా జరిగినప్పుడు ఆప్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో, ఆప్ 1 స్థానంలో పోటీ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కూటమికి 47.61% ఓట్లు రాగా బీజేపీ కూటమికి 46%, అంటే తగ్గింది. అంటే 44 స్థానాల్లో మాత్రమే భాజపా అసెంబ్లీ స్థానాల్లోనే ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్కి 46 స్థానాల్లో ఆధిక్యత. అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యతలో ఉన్నమాట వాస్తవం. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలో మరి రైతులకి ఏమి చేయలేదు అనేది ఆ రైతాంగ పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటాలకు మద్దతు ఇచ్చింది. అయితే బీజేపీ కూడా రైతులకు ఎంఎస్పి 23 పంటలకి ఎంఎస్పి ఇవ్వటానికి బీజేపీ కూడా ఇప్పుడు ఉన్న సైని ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు కూడా 23 పంటలలో 133 కోట్ల రూపాయలు నీటి తీరువా, మనకి ఇప్పుడు నీటి తీరువా అనే ఇదివరకు వసూలు చేసేవాళ్ళు. మరి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి తీరువానే తీసేశారు. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో రైతుల్ని ఆకట్టుకోవటం కోసం ఈ సైని ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అదేంటంటే రైతులకు గిట్టుబాటు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి 23 పంటలకు ఇస్తాం. 133 కోట్లు నీటి తీరువా అంటే ఆ రాయితీ మొత్తం అంతా కూడా రైట్ ఆఫ్ చేయటం అనేది అది కొంచెం ఆకర్షించే అంశంగా మారింది. ఏదేమైనా అక్కడ పోటీ తీవ్రంగా ముఖాముఖి పోటీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ కానీ, మరి జననాయక్ జనతా పార్టీ కానీ, ఈ రోహ్తక్ కొన్ని నియోజకవర్గాల్లో అంత పరిమితమై ఉంటుంది. కానీ మిగిలిన స్టేట్ అంతా కూడా ముఖాముఖి పోటీ, కాంగ్రెస్ భాజపాల మధ్య తీవ్రమైన పోటీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరొక ప్రభావితమైన అంశం, క్రీడలు కూడా ఇక్కడ ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే బాక్సర్స్ ఇటీవల ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన బాక్సర్స్, ఆ బాక్సర్స్ అసోసియేషన్కి కేంద్ర ప్రభుత్వానికి గుర్తింపు పొందిన సంఘానికి మధ్య జరిగిన ఘర్షణ కూడా ప్రభావితం చూపించే అంశంగా మారబోతా ఉంది. మరి ఆ కుస్తీ పోటీలో నెగ్గిన ఫోగట్ ఫైనల్స్ వరకు వచ్చి ఫైనల్లో అర్హత కోల్పోయిన ఫోగట్ కానివ్వండి, నైనా సెహ్వాల్ కానివ్వండి, వీళ్ళిద్దరూ చెరొక రాజీపై బ్యాడ్మింటన్లో నెంబర్ 1 క్రీడాకారిణి నైనా సెహ్వాల్ చెరొక పార్టీలో ఉండటం, అంటే క్రీడాకారులు కూడా రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి అగ్నివీరుల సమస్య. అగ్నివీరులకి మరి అగ్ని అంటే నార్త్ ఇండియా మొత్తంలో పంజాబ్, హర్యానా, ఈ యూపీ ఈ ప్రాంతాల నుంచి మిలిటరీలోకి వెళ్ళే వాళ్ళు అధికంగా ఉంటారు. ఎందుకంటే శారీరక దారుఢ్యం కానివ్వండి,
గతంలో ఎప్పటి నుంచినో వాళ్ళు సైన్యంలో ఫౌజులో కుటుంబానికి ఒకళ్ళనన్నా పంపటం ఆనవాయితీగా వస్తా ఉంది. అలా ఎక్కువ మంది అక్కడ ఫౌజ్‌లోకి వెళ్ళటం జరుగుతా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొంతమందిని అగ్నివీర్ అని తయారు చేయటం కూడా అక్కడ ఫౌజ్‌లో కొంతమందికి కినుకుగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ అగ్నివీరులకి మళ్ళీ రిజర్వేషన్‌లు ఇవ్వటం. అగ్నివీర్‌గా పనిచేసిన వ్యక్తులకి ఎక్కడన్నా రిజర్వేషన్. లోన్స్ అయ్యి ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ మరి రుణాలు కానీ ఇవ్వటం, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, మరి రిజర్వేషన్ 10% పైగా రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలని సైనీ ప్రభుత్వం అంటే బీజేపీ కూడా పోటాపోటీ అంటే వాళ్ళకి తెలిసిపోయింది గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మనకి సరైన రిజల్ట్ రాలేదు, మనం కొన్ని సెక్టర్స్ని బలోపేతం చేసుకోవాలని పోటీ తీవ్రంగా జరగబోతా ఉందండి. అయితే మరి ఆప్ సపోర్ట్ కాంగ్రెస్ కూటమికే ఉంటుంది కాబట్టి స్వల్ప మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో ఉందేమో అన్న వార్తలు బాగా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఏం జరుగుతుందో కొంచెం నామినేషన్ల సమయానికి అంటే ప్రచార పర్వం మొదలైతే కానీ అసలైన సమస్యలు మరి స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు ఏ విధంగా మార్పులు జరుగుతాయి. జాట్స్, దళిత్స్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండగా ఓబీసీలు, బ్రాహ్మిన్ సామాజిక వర్గాలు మరి బీజేపీకి అండగా ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.